హాయ్ ఆల్, నమస్తే. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి రీచ్ అవ్వడానికి అండ్ నేను చేసే ఏ వీడియోని మీరు మిస్ కాకుండా చూసేయడానికి. అండ్ ఇవాళ మన వీడియో విషయానికి వచ్చేసరికి మా ఊరి శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసంలోని ద్వాదశి నాడు జరిగిన లక్ష దీపోత్సవం చూపించబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లక్ష దీపోత్సవం చూసేద్దాం, వచ్చేయండి. ఆ రోజు శివాలయంలో ఊంజల్ సేవ కూడా జరిగింది. చుట్టూ దడిలా కట్టి ఆ దడి నిండా దీపాలతో నింపి మధ్యలో ఉయ్యాలలో స్వామివారిని ఉయ్యాల ఊపుట అనేది ఊంజల్ సేవగా పిలుస్తారు. దీపాలను శివలింగం, ఓం, స్వస్తిక్, గోవిందనామాల ఆకారాల్లో దీపాలను పెట్టారనమాట. అదే కాకుండా ఆ రోజున స్వామివారికి ఊంజల్ సేవ కూడా జరిగింది. అలానే ఆ రోజు శివాలయంలో లక్ష దీపోత్సవం అన్న మాటే గాని లక్ష దీపాల కంటే ఎక్కువే వెలిగించారు. ముందుగా స్వామివారి ఎదుట లక్షవత్తుల కట్ట వెలిగించారు. లక్షవత్తుల కట్ట అంటే ఏంటో అనుకుంటారేమో, మనకి 365 ఒత్తుల కట్టలానే లక్షవత్తుల కట్ట కూడా ఉంటుంది. ముందుగా స్వామివారి ఎదుట ఆ లక్షవత్తుల కట్ట వెలిగించాకే మనం దీపాలు వెలిగించడం ప్రారంభించాలి. స్వామివారి ఎదుట వెలిగించిన ఆ లక్షవత్తుల కట్ట మాత్రమే లక్ష దీపాలు. శివాలయంలో శివలింగం, ఓం, స్వస్తిక్, హోమం చుట్టూ దీపాలు, గోవిందనామాలు, గుడి ప్రాంగణం చుట్టూ దీపాలు, గుడి గోపురం చుట్టూ దీపాలు, ధ్వజస్తంభం చుట్టూ దీపాలు, అంతేకాకుండా ఊంజల్ సేవ కొరకు కట్టిన ఆ దడి చుట్టూ దీపాలు, గుడి బయట ప్రాంగణం, గుడి గోపురం మొత్తం దీపాలతో నిండిపోయింది. వీటన్నిటినీ లెక్కిస్తే లక్షవత్తుల కంటే ఎక్కువే ఉంటాయి. ఇది వచ్చేసి డ్రోన్తో తీసిన వీడియో కాబట్టి ఇంత పైనుంచి వస్తుంది. అంతేకాకుండా ఆ రోజు లక్ష దీపోత్సవంలో పాల్గొనట కొరకు చాలామంది భక్తులే వచ్చారు. శివస్వాములు, అయ్యప్ప స్వాములు, భవానీలు, మామూలు భక్తులు ఎంతగానో తరలి వచ్చారు. ఆ రోజు గుడి నిండా దీపాల కాంతులతో భక్తుల హడావిడితో చూడడానికి సందడి సందడిగా ఉంది. ఈ సంవత్సరం కార్తీక మాసంలో శివాలయంలో జరిగిన ఈ లక్ష దీపోత్సవం అయితే ఎంతో రంగరంగ వైభవంగానే జరిగింది. మొత్తం మా ఊరంతా డ్రోన్లో చూపిస్తున్నారు. మా ఊరి డ్రోన్ వ్యూ కూడా చూసేయండి. మీరే చూడండి ఎంతమంది భక్తులో. ఆ రోజు గుడి మొత్తం దీపపు కాంతులతో భక్తుల హడావిడితో ఎంతో కలకలలాడిపోయింది. అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలేదంటే నమ్మండి. ఈసారి శివాలయంలో దీపోత్సవం అయితే ఎంతో ఘనంగా వైభవోపేతంగా జరిగింది. మరి ఇవైతే మా ఊరి శివాలయంలో జరిగిన లక్ష దీపోత్సవం కవర్లు. మరి మీ ఊళ్ళో దీపోత్సవం జరిగిందా? జరిగి ఉంటే ఏ గుళ్ళో జరిగిందో కామెంట్ చేసేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బై గైస్.